నారా లోకేష్ గారు అక్కడ అహర్నిశలు కష్టపడుతూ ఉంటే నీ కళ్ళకి కనిపించట్లేదా అని చెప్పి ఈ సందర్భంగా రోజాని నేను అడగదలుచుకున్నా. సిగ్గుందా మీకు అసలు? శవరాజకీయాలు చేస్తారా? అక్కడున్న ప్రజలే మిమ్మల్ని చీకొట్టారు. వరదల్లో మునిగి తేలిన ప్రజలే మిమ్మల్ని చీకొట్టారు. అయినా మీకు బుద్ధి రాల. అసలు ఈవిడ ఏంటి? ఈవిడ చరిత్ర ఏంటి? ఈవిడ దేనికి మాట్లాడుతుంది? ఈవిడకున్న అర్హత ఏంటి? ఈ రోజాకి నీకున్న అర్హతలు ఏంటో నేను చెప్పనా? ఏపీఐసిసి చైర్మన్గా ఉంటూ కృష్ణపట్నం దగ్గర 11,000 ఎకరాలలో 2,000 ఎకరాలు 2,000కు పైన లావాదేవీలు జరిగితే నీ వాటా ఎంత తీసుకున్నావో ప్రజలందరికీ కూడా తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. నువ్వు వరద బాధితుల గురించి, ముఖ్యంగా నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉంది. అదేవిధంగా ఏపీ టూరిజం మినిస్టర్గా మీరు ఎన్ని దందాలు చేశారో ప్రజలందరికీ తెలుసు. సీఎంఓలో ఒక ప్రముఖ అధికారి మేనల్లుణ్ణి అక్కున చేర్చుకుని అర్హత లేకపోయినా ఆర్టీసీలో పనిచేసే వ్యక్తిని అర్హత లేకపోయినా రాయలసీమకి డివిజనల్ మేనేజర్గా చేసి అతని ద్వారా తిరుమలలో ఎన్ని దందాలు చేశారో ప్రజలందరికీ తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరా మాట్లాడేది నారా లోకేష్ గారి గురించి, చంద్రబాబు గారి గురించి? అక్కడ దాకా ఎందుకు? కూటవేటు దూరంలో, అంటే జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూటవేటు దూరంలో ఎన్ని ఎకరాలు కబ్జా చేశారో, ఆ కబ్జా చేసిన వాటికి మీ బినామీ పేరు, ఒక రెడ్డి గారి పేరు కూడా మాకు తెలుసు. ఆ రెడ్డి గారు ఉండబట్టలేక మీకోసం గెస్ట్ హౌస్లు కడుతున్న విషయమూ మాకు తెలుసు. మీరా నారా లోకేష్ గారి గురించి మాట్లాడేది? అసలు ఏం పని నీకు ఇక్కడ? మంగళగిరి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్కన నూతక్కిలో ఎన్ని ఎకరాలు భూమి దందా చేశావు? అసలు నీకేం పని ఇక్కడ? అదేవిధంగా నగరిలో కూడా ఎవరైతే ఈ రెడ్డి గారు ఉన్నారో అతనికి నగరిలో కూడా బినామీ పేరుతో మీ ఆస్తులన్నీ భుజాల మీద మోస్తున్నాడనే విషయం ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఏపీఐసిసి చైర్మన్గా ఉండగా కోట్ల రూపాయలు ఫర్నిచర్ కొనుగోలు చేసి ఒక అతని చేత కొనిపించి అతనికి కరెంటుకి సంబంధించిన కరెంట్ లైన్ కాంట్రాక్ట్లు ఇచ్చిన విషయం కూడా ప్రజలందరికీ తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. అంతేకాకుండా ఎక్కడెక్కడమ్మా ఇళ్ళు మీకు? అడయార్ దగ్గర నుంచి, చెన్నైలో అడయార్ దగ్గర నుంచి, నగరి దగ్గర నుంచి, హైదరాబాద్ దగ్గర నుంచి, బెంగళూరు దగ్గర నుంచి ఇన్ని విల్లాలు కట్టుకొని ఈరోజు ఏ విల్లాలో కూర్చొని ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నావు, ఈ దిక్కుమాలిన విషయాలన్నీ మాట్లాడుతున్నావో మాకు అర్థం కావట్లా. అదేవిధంగా పోనీ ఇంటి బయట దందా చేసావు, కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ బయట చేసావు అనుకుంటే సరే, చేసావు, సరే, నీ బుద్ధి అలాంటిది. నియోజకవర్గ ప్రజలనైనా ఏమన్నా వదిలిపెట్టావా? నీ అన్నదమ్ములు ఇద్దరిని పక్కన పెట్టుకొని వాళ్ళ నియోజకవర్గం మొత్తం వాళ్ళకి అప్పచెప్పి నియోజకవర్గ ప్రజల్ని, నగరీ నియోజకవర్గ ప్రజల్ని ఎంత నాశనం చేశావో అక్కడ ప్రజలను అడిగితే చెప్తా ఉంటారు. ఏ కాంట్రాక్ట్, క్వారీల దగ్గర నుంచి ఏ కాంట్రాక్టర్లు అయినా సరే మీకు కప్పం కట్టాల్సిందే. ఆ కప్పం కట్టలేక ఒక అతను హార్ట్ అటాక్ వచ్చి కూడా చనిపోయిన విషయం నీకు గుర్తులేదా రోజా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. నీకు డబ్బులు ఇవ్వలేక, లంచాలు ఇవ్వలేక, కాంట్రాక్ట్ పనులు చెయ్యలేక హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళ లిస్టు కూడా మా దగ్గర ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు వడమాలపేట అంజేరమ్మ కనుమ దగ్గర డీకేటీ ల్యాండ్స్, పేద ప్రజల యొక్క భూముల్ని ఎన్ని ఎకరాలు కొట్టేశావో ప్రజలందరికీ కూడా తెలుసు. అంతేకాకుండా అనధికారికంగా టోల్ గేట్లు కూడా నడిపి నగరి నియోజకవర్గ ప్రజలు నడ్డి విరిచేసిన హీన చరిత్ర మీది. ఇవన్నీ చేయటమే కాకుండా మున్సిపల్ చైర్మన్గా ఒక మహిళను చేస్తానని చెప్పి ఆమె దగ్గర డబ్బులు వసూలు చేసి, లక్షల్లో డబ్బులు వసూలు చేసి మానసికంగా
ఆవేదన చెందే విధంగా మానసికంగా ఆ అమ్మాయిని అన్ని రకాలుగా ఇబ్బందిన పాపం మీకు ఉందా లేదా అని చెప్పి అడుగుతున్నా. ఇన్ని రకంగా రాజకీయ నాయకుల్ని, మీ పార్టీలో ఉన్న రాజకీయ నాయకుల్ని కూడా వదిలిపెట్టకుండా ఈ రకంగా చేసిన నువ్వు ఈరోజు నారా లోకేష్ గారి గురించి మాట్లాడే అర్హత ఉందా అని చెప్పి అడుగుతున్నా. 3132 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. అక్రమంగా తండ్రిని జైల్లో పెడితే అన్ని భరించారు, సహించారు, అన్నీ ఒంటి చేత్తో ట్యాకిల్ చేసుకొని ఈరోజు ఈ పార్టీ 164 సీట్లు గెలవటంలో 95% కృషి నారా లోకేష్ గారిది ఉంది ప్రజలతో పాటు. అట్లాంటి వ్యక్తిని ఈరోజు నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావంటే అది నోరా లేకపోతే తాటి మట్ట అనేది మీరే తేల్చుకోవాలి. సిగ్గులేదు మీకు? కొంచెమైనా సిగ్గుందా మీకు? ఒక నటి, నువ్వు సాటి నటివే. జత్వాని అనే నటిని ఏ రకంగా చేశారో, ఏ రకంగా మానసికంగా అమ్మాయిని ఆవేదన గురి చేశారో, ఏ రకంగా హింసించారో, అధికారులు VTPS గెస్ట్ హౌస్లు తీసుకెళ్ళి ఏ రకంగా ప్రవర్తించారో, తర్వాత జైల్లో పోలీస్ స్టేషన్లో నైట్ టైం అంతా ఇంటరాక్షన్ పేరుతో ఏ రకంగా ఉంచారో, ఆ అమ్మాయిని ఎంత చిత్రహింసలు పెట్టారో, ఆ అమ్మాయి వచ్చి ఇక్కడ వాంగ్మూలం కూడా ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రుని ఎంత ఇబ్బంది పెట్టారో చెప్పి సాటి నటిగా ఒక్క మాట మాట్లాడలేని నువ్వు ప్రాపగాండా వచ్చిద్దని, ఏదో ప్రాపగాండా వచ్చింది అంటే మనం నారా లోకేష్ గారి గురించి మాట్లాడితే మనం కూడా ఆ స్థాయికి వెళ్ళిపోతాము, లేదా నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే అందరూ నా ఇంకా చూస్తారు అనే దానికి దిగజారిపోయావు అని అంటే నీ మనస్తత్వం ఏ రకంగా ఉందో ఆలోచించు. వరదలు వస్తే గొడుగు పట్టుకొని రీల్స్ చేయటం కాదు, ఎలా పని చేయాలో, ఏ రకంగా భరోసా ఉండాలో, ప్రజల్ని ఏ రకంగా భయభ్రాంతులకి గురి కాకుండా వాళ్ళని కాపాడుకోవాలో, వాళ్ళ ప్రాణాలు ఏ రకంగా నిలపాలో మేమున్నాము అని చెప్పి చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. మంత్రులందరినీ ఈరోజు ఫీల్డ్ మీద నిలబెట్టారు. విజయవాడ వాసిగా నేను కూడా వెళ్ళాల్సింది, కానీ వైరల్ ఫీవర్ అటాక్ అవ్వటం వల్ల నేను వెళ్ళలేదనే బాధ చాలా ఉంది నాకు. కనీసం మీకు ఆ గిల్ట్ కూడా లేదు. బీయింగ్ ఏ క్యాన్సర్ సర్వైవర్ ఏదో నా భయాలు నాకున్నాయి, సరే అది పక్కన పెట్టండి. ఆరోగ్యపరంగా కనీసం మీకు ఆ గిల్ట్ కూడా లేదు. లేకపోగా గెస్ట్ హౌసుల్లో కూర్చొని మాట్లాడతావా? నీ పక్కన మీ హయాంలో అన్నమయ్య గేట్లు కొట్టుకుపోయి 57 మంది చనిపోతే ఆ రోజైనా మీరు ఏమైనా పట్టించుకున్నారా? ఈరోజు ఈ గండ్లు పడటానికి కారణం మీరు, ఆ బుడమేరు కబ్జాని కావడానికి కారణం మీ ప్రభుత్వం. 2019 నుంచి 24 వరకు ఎప్పుడు మాఫియాలు చేసుకుంటా పోవటం తప్ప మద్యం